ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైల మల్లికార్జున స్వామి క్షేత్రం మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. సుమారు 11 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో స్వామివారికి వాహన సేవలు, గ్రామోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. అయితే శివరాత్రి రోజు భక్తుల తాకిడి భారీగా ఉంది. కాగా భక్తులకు సరైన ఏర్పాట్లు చేయలేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. బ్రహ్మోత్సవాలకు తండోపతండాలుగా శ్రీశైల క్షేత్రానికి అయితే భక్తులు వచ్చారు. అంటే 11 రోజుల పాటు జరుగుతున్న ఈ యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి దేవస్థానం ఎన్నో విస్తృత ఏర్పాట్లు చేసింది. అదే ప్రత్యేకంగా లక్షలాది మంది వచ్చే భక్తులకు ఇట్లా అంటే వసతి కావచ్చు, అలాగే మరుగుదొడ్లకు సంబంధించి కావచ్చు, త్రాగునీరు కావచ్చు, దర్శనాలు కావచ్చు, అలాగే ఎన్నో అంటే సాంస్కృతిక కార్యక్రమాలు, లడ్డు వితరణ, లడ్డు ప్రసాదాల వితరణ, అన్నదానము, అలాగే అంటే అంటే విస్తృతమైన సేవలు అందిస్తున్నప్పుడు కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. వాటిని సవరించుకోవాల్సిన బాధ్యత ఉంది. అయితే మన దగ్గర కొంతమంది భక్తులు ఉన్నారు. సంబంధించి ఎటువంటి లోటుపాట్లు ఉన్నాయి, ఎలా సవరించుకోవాలనేది కూడా ఈ శివభక్తులు మన వద్ద ఉన్నారు. అలాంటి కొన్ని విషయాలు తెలుసుకుందాం. స్వామి, మీరు ఎట్లా వచ్చారు? దర్శనము ఫ్రీగా అయిందా? మీకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు జరిగాయి? దేవస్థానానికి ఏం చెప్తారు? దర్శనం ఫ్రీగానే అయింది, కానీ గంగ ప్రాబ్లం చాలా ఉంది. బాత్రూమ్లు చాలా ప్రాబ్లం ఉన్నది. మా సాములు ఎక్కడ చేయడానికి పోయినా ఇబ్బంది ఉంది. గంగ చేయడానికి లేదు. పైసలు పెట్టి కొనుక్కున్నామన్నా నీళ్ళు దొరుకుతలేవు. బాత్రూంలో ఎక్కడ పోయి ఇంకా టైట్ పొజిషన్ ఉంది. ఏ ప్రాంతంలో స్వామి? ఏ కింది ప్రాంతంలో సార్, పాతాళంగా ప్రాంతంలో నీళ్ళు అసలు ఏం బాగాలేవు. దుగో కూడా పెడుతుంది ఆ తానం చేస్తుంటే, గంగ చేస్తుంటే. నీళ్ళ ప్రాబ్లం చాలా ఉంది స్వామి. దర్శనం అయిందా? ఎట్లా మీరు ఏమి చెప్తారు? స్వామి, ఓం నమ శివాయ. స్వామి, మేము శివరాత్రి 41 రోజులు శివదీక్షతోన ఇరుముడి తీసుకొని ఇక్కడికి వచ్చాము స్వామి. ఇక్కడ ఇరుముడి దర్శనం అయితే ఒక 5-6 గంటల్లో పూర్తవుతుంది. ఆ ఏర్పాట్లు బాగానే ఉన్నాయి ఇరుముడి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చిన్న పాదం పోయినా, పెద్ద పాదం పోయినా మాకు గంగ అవసరం. ప్రతిదానికి గంగ అవసరం స్వామి. మాకు ఈ గంగ ఏర్పాట్లలో కొద్దిగా అలసత్యం వహించిందని యాజమాన్యం వారు దీన్ని గమనించి శివస్వాములకు శివరాత్రి పాగాలంకరణ వరకు ఈ సదుపాయాన్ని కలిగించాలని కోరుతున్నాను స్వామి. ఇక్కడ మాకు ఏంటంటే శివస్వాములకు ప్రత్యేకంగా మాకు వాటర్ ఉండాలి స్వామి. వాటర్ తాగనీక లేకుండా సరే, కానీ మాకు స్నానం చేయడానికి 2 పూటలు 3 పూటలు స్నానం చేయాలి స్వామి మేము. అందుకని మాకు గంగా ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది. పాగాలంకరణ ఏర్పాట్లు కూడా ఈవినింగు శివస్వాములకు అందరికీ ఆ పాగ దర్శనం కలగాలి, అందరికీ అవకాశం ఇవ్వాలని కోరుకుంటాను స్వామి. ఇప్పటికీ క్యూ లైన్లో ఉచిత దర్శనంలోనే దాదాపు లోపలికి వెళ్ళడానికే 3 గంటల నుండి మళ్ళీ బయటకు వచ్చినాం స్వామి. మేము దర్శనం చేసుకోలేక 3 గంటలు మేము అక్కడ ఉండాలంటే, లోపలికి పోవాలంటే 5 గంటలు 6 గంటలు పట్టవచ్చు స్వామి. అందుకని శివస్వాములకు ప్రత్యేక క్యూ లైన్ దర్శనం, పాగాలంకరణ దర్శనాన్ని కల్పించాలని ఆ ఈవో గారికి, శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి యాజమాన్యానికి కోరుకుంటున్నాను స్వామి. ఓం నమ శివాయ. దాంతోపాటుగా అంటే ఎక్కువ శాతము నీటి కొరత ఉందనే ఆ కొరతని సంబంధించి దాన్ని మనము అంటే నివృత్తి చేసుకోవాలని తప్ప, ఏర్పాటు చేసుకోవాలని తప్ప మిగతా విషయాలను కాదు. అంటే లక్షలాది మంది వచ్చిన భక్తులకు కొంత కొరత ఉండడం వాస్తవమే. అయితే ఆ కొరతను కూడా గమనించి తగు మంచినీటి వస్తుంది. కాబట్టి ఎక్కువ శాతం శివస్వాములు నీటి కానీ దానికోసమే ఎక్కువ సమస్య ఉందని చెప్పడం ఉంది. దాన్ని పునరావృతం చేసుకోవాలని, బాగా అలంకరణ వరకు కూడా మా స్పెషల్గా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేసి దాని దర్శనం ఏర్పాటు చేసే రీతిలో చేయాలని మరింత ఒక భక్తులు ఉన్నారు. ఆయన విషయంలో కొన్ని విషయాలు ముఖ్యంగా నీళ్ళే ప్రాబ్లం స్వామి. ముఖ్యంగా నీళ్ళ ప్రాబ్లమే ఎక్కువ ఉంది స్వామి. ఇక్కడ పక్కన పాతాళగంగా ఉన్న ఇక్కడ ఉపయోగించుకోరు స్వాములు. ఏమంటే ఎక్కడ పోయినా స్వాములు గంటలు వెయిట్ చేయాలి బాత్రూమ్ దగ్గర పోతే. ఒక్కొక్క స్వామికి 30 రూపాయలు తీసుకుంటూ ఉన్నారు. కానీ అయినా కూడా సరిగ్గా లేదు. అక్కడ మొత్తం గలీజ్గా ఉన్నాయి బాత్రూంలో. దర్శనం అయితే బాగా జరుగుతుంది స్వామి. ఒక గంట అటు ఇటు అయినా జరిగేస్తుంది. మెయిన్ ముఖ్యంగా నీళ్ళ ప్రాబ్లమే. శివరాత్రి ఈ పర్వదినం ఈరోజు ఎలా శివస్వాములకు మీరు అంటే శివునికి ఎలా ప్రార్థనలు చేస్తున్నారు, కాబట్టి పూజలు చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు? అంతా బాగానే అయింది స్వామి. గుళ్ళో కూడా పోయి వచ్చినాము, బాగానే జరుగుతుంది అక్కడ. మాకు ఏం ప్రాబ్లం అంటే ముఖ్యంగా శివస్వాములకి నీళ్ళే ప్రాబ్లం. ప్రధానంగా ఇక్కడ శివస్వాములు చెప్తున్నది ఒకటే, ఈ అంటే వాడుకోవడానికి కూడాను అంటే నీటి వసతి లేకపోవడంతో చాలా కొరత ఏర్పడుతుంది. ఎక్కువ శాతం శివస్వాములకు నీటి కొరతనే సమస్యనే ఎక్కువ ఉంది. దాన్ని నివృత్తి చేసుకోవాలి. అంతేకాకుండా సాయంత్రం బాగా అలంకరణకు సంబంధించి మాకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. అలాగే అంటే ఇప్పుడు వేసిన ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా ఏర్పాటు చేసిన ఈ యొక్క అంటే ఈ ఎల్ఈడి స్క్రీన్లని మరింతగా పునరుద్ధరించాలి.
ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఖచ్చితంగా పాకను చూసే వెళ్తారు కాబట్టి దానికి ప్రాధాన్యత ఇవ్వాలనేసి ఇక్కడ శివస్వాములు చెప్పిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ వెంకటతో శ్యామ్, మెగా 9 టీవీ, శ్రీశైలం, నంద్యాల జిల్లా.